కాంగ్రెస్ అంట నిందలట, నిందల నీళ్ళప్పాలట. మరి 1,00,000 కోట్లు వృధా అనే ప్రచారం పటాపంచలేదంట. కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదనేది బూటకమట. అవినీతి జరిగిందనో అంతా కపట నాటకమట. నేను అంటలేను కాళేశ్వరం గురించి నిన్న వచ్చిన వార్త కావచ్చు, ఇలాంటి మొన్న వచ్చిన తీర్పు కావచ్చు, ఆ హైకోర్టులో వచ్చిన తీర్పు, ఆ రెండింటి ఆధారంగా వీళ్ళు రాశారు. నిందలన్నీ పటాపంచలేని, ఇదైతే వాస్తవం. ఇక మళ్ళా సిగ్గులేక మళ్ళా మొదలు పెట్టారు. కాళేశ్వరం పైన సిబిఐని మళ్ళా మేము రిక్వెస్ట్ చేస్తాం, ఇంకా నిర్దోషులుగా ప్రకటించలేదు. అయ్యో, ఏం పనులు లేవు వీళ్ళకి. తెలంగాణలో ప్రజల కోసం పనిచేసేందుకు ఏం పని లేక ఈ పనికి మాలిన పనుడు మొదలు పెట్టుకుర్రా. ఇక మరి దీని పేరు ఇందిరమ్మ రాజ్యం అంటారు. చెప్పు ఇక మీరే. ఇక ఇది రేవంత్ రెడ్డి సర్కారే తేల్చి చెప్పిన సత్యం అని అంటారు. ఓవైపు ప్రాజెక్టు కాంపౌండ్ వినియోగం అట, బరాజుల పునరుద్ధరణకు దిగడమే నిదర్శనం అట. హైకోర్టు తాజా తీర్పు అందుకు మరో సాక్ష్యం అంట. ఇప్పుడు వీళ్ళు రాసిన దాంట్లో నిజం ఉన్నది. వీళ్ళే పోయి మరమ్మతులకు ప్రజలిత్తిరి, మళ్ళీ కోర్టుల తీర్పు కూడా వాళ్ళకి అనుకూలంగా వచ్చింది. ఏడ దోషిగా బయటపడ కేసీఆర్ ఇప్పుడు దోషిగా తేలితే కదా మనం అనేది. ఇక కాళేశ్వరంలో మనం నిలువున ఇరుక్కుపోయినామట. నీళ్ళు ఇస్తామా, కేసీఆరే హీరో. ఇక మరి వ్యూహారహిత్యంతో అపఖ్యాతి మూట కట్టుకుంటున్నాం. 1,00,000 కోట్ల అవినీతి అని ఆరోపించి తొందరపడ్డం. కమిషన్ తప్పుపట్టింది కేవలం 7,500 కోట్లనే. సుప్రీంకోర్టుకు వెళ్ళినా లాభమే లేదు, ఉల్టా నష్టం. ఎస్ఎల్పి వేసినా అక్కడ ఇదే తరహా తీర్పే రావచ్చు. బీఆర్ఎస్ను దెబ్బ కొట్టాలంటే సిబిఐ ఒక్కటే దిక్కు. ఢిల్లీకి వెళ్దాం, కేంద్రంపై ఒత్తిడి తెద్దాం, ఒప్పిద్దాం. కేబినెట్ సమావేశంలో మంత్రుల అంతర్మదనం. ఎజెండా పక్కకు, కాళేశ్వరం తీర్పు ఆర్టీసీ పైన చర్చ జరిగింది. ఇప్పుడు క్యాబినెట్ భేటీలో ఒక ఎజెండా పెట్టుకొని పోతారు. ఆ అంశాన్ని గాలికి వదిలేసి ఈ కాళేశ్వరం, ఈ ఆర్టీసీ సమ్మె రెండు మొదలు పెట్టుకొని ఇజ్జత పోతుంది, ఏం చేద్దాము, ఢిల్లీకి పోదాం, బీజేపీని ఒప్పిద్దాం, కేంద్రాన్ని ఒప్పిద్దాం, సిబిఐ ఎంక్వైరీ చేద్దాం, ఇదేనా? వాళ్ళు ఎప్పటి నుంచో వాళ్ళ దగ్గర ఆధారాలు ఉంటే సిబిఐ ఎంటర్ కాకపోదునా? నువ్వు ఆధారం ఇస్తే కదా వాళ్ళు ఏమైనా చేసేటందుకు. మన కాడ ఆధారాలు లేవా? ఇక మామ అల్లుడు మా భూమి గిల్లుడట. హైకోర్టును ఆశ్రయించిన జన చైతన్య హౌసింగ్ సిఎండి సుధాకర్. సీఎం మామ కొండలరెడ్డి అధికారులను ప్రభావితం చేసినట్టు నివేదన. నానగ్రామం కూడా జన చైతన్య భూమిపై వారిద్దరూ కన్నేశారని ఆరోపణ. నిషిద్ధ జాబితాలో ఉన్న సేల్ లీడ్ చేయడంపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది, స్టే ఇచ్చింది. వెరీ గుడ్. ఇప్పుడు నిషేధ జాబితాలో ఉన్నదాన్ని మీరు ఎట్లా ఏం చేసారు? సేల్ లీడ్ తెచ్చుకున్నట్టునే ఎట్లా చేస్తారు? కొనడానికి లేదు, అమ్మడానికి లేదు కదా. రేవంత్ అన్న మామ అంట, పిల్లనిచ్చిన మామ ప్లస్ రేవంత్ అన్న తమ్ముడు ఇద్దరు కలిసి చేస్తారట. మరి నాకు తెలియదా? నాకైతే తెలియదు సీరియస్గా. ఇక బీఆర్ఎస్ అధికార ప్రతినిధి క్రిషాంక్ను అరెస్ట్ చేసిండ. ప్రశ్నించే గొంతులపై రాష్ట్ర సర్కారు కత్తి. రాత్రి వేళ అదుపులోకి తీసుకున్న పోలీసులు పలు బిఎన్ఎస్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిండ. చట్ట పరిధులను ఎదుర్కొంటా అని చెప్పేసి క్రిషాంక్ చెప్తుంది. ఇప్పుడు ఏమి లేదు, మన్న కిషాంక్ అంటే ఆయన పాపం బీఆర్ఎస్ పార్టీలో చాలా స్ట్రాంగ్గా రాఖీలు కట్టిన చెల్లెమ్మను, రాఖీలు కట్టించుకుంటున్న అన్నయ్యను 2.5 ఏళ్ళకెళ్ళి ఏమంటాడు, వదిలిపెడతలేడు. ఎన్ని అరెస్టులు చేసినా, ఎన్ని బాధలు పెట్టినా, ఏం చేసినా దుమ్ము దులిపి చూపిస్తాడు. అందుకే పాపం మళ్ళీ అరెస్ట్ చేసినట్ట. ఎన్ని చేసినా వాళ్ళు ఏం మారరా? అదేదో మీరు మారురి, మీరు లంగ పనులు చేసుడు, మీరు దొంగ పనులు చేసుడు, మీరు అవినీతి చేసుడు మానేస్తే పని అయిపోయా. వీళ్ళని అరెస్ట్ చేసేంత మాత్రమే మీరు సంసారం లేదురా. తప్పు మీరు చేసి శిక్ష పక్కన కేసు ఎట్లా? ఇంకా కాళేశ్వరంపై సుప్రీంకోర్టుకు సర్కారట. ఇది మనకు తెలియదే, ఏం చేస్తారో ఏం కథో. స్పెషల్ ప్రతిపక్షంలో ఒక మాట, అధికారంలో మరో మాట వద్దు. మాట మార్చడం ప్రజలను మోసం చేయడమే. సిద్ధాంతాల విషయంలో రాజీ పడను. ఆర్టీసీ సమ్మెపై జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసింది. శబాష్. రేవంత్కి పాలన చేత కావట్లే, కాళేశ్వరంపై హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు. కేసీఆర్ మార్గదర్శకత్వంలోనే రాష్ట్రంలో సాగునీటి విప్లవం వచ్చిందట. మేడిగడ్డ కేవలం ఒక భాగం మాత్రమే గుర్తించాలి. రాజకీయ కక్షతోనే ప్రాజెక్టులపై 1,00,000 కోట్లు
దుష్ప్రచారం చేస్తున్నారు. మరి ఆర్టీసీ సమ్మెకు ఇచ్చిన హామీలు ఏమైనా అంటారు. ఉం? ప్రభుత్వ పనితీరుపై ఏఐసిసి ఆరాధిస్తుందంట. ఏం చేసినా మమ్మల్ని మీరు ఏం చేయలేరు. మా రేవంత్ అన్న నెలకింత బ్యాగ్ పంపగలుగుతుండు, మీతోని కాదు కదా.